హాయ్ ఫ్రెండ్స్, పాకిస్తాన్ రంగు వెలిసిన నక్క అని స్పష్టంగా ఒక సంఘటనతో లేటెస్ట్ గా అర్థమయ్యింది. ఆపరేషన్ సింధూర్తో కాదు, ఆపరేషన్ సింధూర్ తర్వాత జరిగిన పరిణామాలు చాలా చాలా కీలకం. అత్యంత కీలకమైన ఫోటోలు, అత్యంత కీలకమైన వీడియోలు ఒక్కసారిగా బయటికొచ్చి ప్రపంచాన్ని నివ్వెరపరిచిన పరిస్థితి. ఏం జరిగింది ఒక్కసారి మనం మాట్లాడుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి, వీడియో నచ్చితే ఒక లైక్ వెంటనే కొట్టేయండి. ఎందుకంటే మీరు కొట్టే లైక్స్ వల్ల వీడియోస్కి ఎక్కువ రీచ్ ఉంటుంది, ఎక్కువ మంది చూస్తారు ఇలాంటి వీడియోస్. అలాగే మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో రాసి మాతో పంచుకోవడం మర్చిపోకండి. ఇక విషయానికి వస్తే, మనకు రంగు నక్క, ఊదా రంగు నక్క కథ పంచతంత్రంలో చదివినట్టు గుర్తు కదా. ఒక నక్క పొరపాటున ఒక రజకుని ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆ రజకుని ఇంట్లో ఒక పెద్ద బాణ, అందులో నీలిమందు కలిపి పెట్టుంటాడు. మామూలుగా బట్టలకు బాగా పట్టించి బట్టలు ఉతకడేటప్పుడు ఉపయోగిస్తారు కదా. ఆ బాణలో పొరపాటున నక్క పడిపోతుంది. మరుసటి రోజు వచ్చి ఆ రజకుడు ఆ బాణను వంపుతాడు, ఆ నక్క బయటపడుతుంది, సరే పారిపోతుంది. ఫుల్గా ఊదా రంగులో రాత్రంతా నానేసరికి మంచి ఊదా రంగు కలర్ లోపలికి వచ్చేస్తుంది. సరే బ్లూ కలర్ అని చెప్పి అందాం, దయచేసి దీని మీద వాదన పెట్టకండి. ఇండిగో కలర్ అని, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక రకమైన నీలం రంగు అనుకోండి. ఇక ఇప్పుడు అది అడవి లోపలికి వెళ్ళి తన తోటి నక్కల దగ్గరికి వెళ్ళి, నన్ను దేవుడు పంపించాడు, నేను చాలా గొప్ప నక్కని, మీలాంటి నక్కను కాను నేను అని చెప్పి మాట్లాడుతుంది. సరే అని చెప్పి మిగతా నక్కలన్నీ కూడా దీని ముందు మోకరిల్లుతాయి. ఇక ఇదేం పని చేయకుండా కూర్చుంటుంది. దీనికి మాంసం గట్రా అన్ని ఎత్తుకొచ్చి తీసుకొచ్చి పెడతాయి, మంచిగా తిని తిరుగుతూ ఉంటుంది. ఒకరోజు వర్షం పడుతుంది. ఆ వర్షంలో ఈ నక్క యొక్క ఊదా రంగు మొత్తం వెలిసిపోతుంది, దీని అసలు స్వరూపం బయటపడుతుంది. అప్పుడు పక్కనున్న నక్కలన్నీ కూడా దీని మీద పడి చీల్చి చెండాడి చంపి అవతల బారేస్తాయి. సో ఇది టూకీగా చెప్పాలంటే పాకిస్తాన్ కూడా ఊదా రంగులో ఉంది. ఈ ఊదా రంగు ఏమిటో తెలుసా? అసలే పాకిస్తాన్ ఉగ్రవాద దేశము, కానీ అది ఏదో ఒక డిగ్నిఫైడ్ కంట్రీ లాగా కటింగ్ ఇస్తోంది. అదొక తీవ్రవాద దేశము, ఉగ్రవాదుల మీద కఠినమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పి పాకిస్తాన్ నిరంతరం అబద్ధాలు చెబుతూనే ఉంటుంది. అయ్యో మేము ఉగ్రవాదం వల్ల తీవ్రంగా నష్టపోతూ ఉన్నాము మా పాకిస్తాన్లో అని చెప్పి మొసలి కన్నీరు కారుస్తూ ఉంటుంది పాకిస్తాన్. ప్రపంచ దేశాల ముందేమో మేం కూడా ఉగ్రవాదం వల్ల నాశనమైపోతూ ఉన్నాము అని చెప్పి దొంగ ఏడుపులు ఏడుస్తూ బొచ్చబట్టుకొని ప్రపంచ దేశాల ముందు, IMF ముందు, ఐక్యరాజ్య సమితి ముందు, వరల్డ్ బ్యాంక్ ముందు ఏడుస్తూ అడుక్కు తింటూ ఉంటుంది. మరో పక్క ఉగ్రవాదానికి ఫైనాన్సింగ్ కూడా చేస్తూ ఉంటుంది పాకిస్తాన్ దేశం. అసలు మా దేశంలో ఉగ్రవాదులే లేరు అని చెప్పి ఒకసారి అంటుంది, అసలు ఉగ్రవాదులతో మాకు సంబంధం లేదు అని చెప్పి ఒకసారి అంటుంది. మొన్న పహల్గాంలో జరిగినటువంటి దాడికి పాకిస్తానే కారణము అని భారతదేశము మాట్లాడుతుంటే, లేదు లేదు, మీ దగ్గర ఉన్నటువంటి ఎవరో కొంతమంది కాశ్మీరు వేర్పాటువాదులు, కాశ్మీర్ కోసం పోరాటం చేస్తున్న వాళ్ళు, వేర్పాటువాదులను కూడా అనరండి, కాశ్మీర్ స్వాతంత్ర సమరయోధులు లాంటి వాళ్ళు మీ మీద, అంటే మీ భారత ప్రభుత్వం మీద యుద్ధం చేసి మీ వాళ్ళని చంపుకుంటే దానికి పాకిస్తాన్ కారణం అని చెప్పి అంటారా అని ఇష్టం వచ్చినట్టుగా పేటరేగిపోయి గత 10-12 రోజులుగా వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యాఖ్యలు ఏ స్థాయికి వెళ్ళాయంటే, మీ మీద అణుయుద్ధం చేస్తాము అని చెప్పి ఒకడంటాడు ఒక మంత్రి పాకిస్తాన్లో, మీ మీద అణుబాంబేస్తామని చెప్పి ఒకడంటాడు. రకరకాలుగా మాట్లాడడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగి పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాల మీద భారతదేశం క్షిపణి దాడులు చేసి ఉగ్రవాదులను దాదాపు 100 మందిని పైకి పంపించేసరికి నెక్స్ట్ డే పాకిస్తాన్లోని ఆర్మీ అధికారులు చాలా పెద్ద ఎత్తున ఆ దాడిలో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు హాజరవుతూ ఉన్నారు. ఆ ఫోటోలు, ఆ వీడియోలు బయటికి వచ్చాయి. భారత వైమానిక దాడిలో మరణించిన లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అంత్యక్రియలకు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఒకరు ఇద్దరు కాదండోయ్, చాలా పెద్ద ఎత్తున హాజరయ్యారు. సో క్లియర్గా నెక్సెస్ ఏ స్థాయిలో ఉందనేది అర్థమవుతుంది. ఉగ్రవాదులకు పాకిస్తాన్ దేశానికి ఆ నెక్సెస్ ఎంత స్ట్రాంగ్ గా ఉంది, ఎలా ఉందనేది స్పష్టంగా అర్థమవుతోంది. ఉగ్రవాదుల మీద మేమే ఏదో చర్య తీసుకుంటున్నామని అబద్ధాలు చెప్తూ పాకిస్తాను ప్రపంచాన్ని ఎలా మోసం చేస్తోందో చెప్పడానికి ఈ ఉదంతం ఒక సాక్ష్యం. అయితే ఈ ఫోటోలు, ఈ వీడియోలను నెక్స్ట్ భారతదేశం అంతర్జాతీయ యవనికపై ఉపయోగించుకుంటుంది, ఫైనాన్స్ ఫోరం దగ్గర కూడా ఉపయోగించుకుంటుంది. పాకిస్తాన్ను మళ్ళీ గ్రే లిస్టులో పెట్టించే విధంగా భారతదేశం భవిష్యత్తులో పోరాడబోతోంది. భారత్ దాడిలో మృతి చెందిన ఉగ్రవాదుల కోసం పాకిస్తాన్ సైన్యం కన్నీళ్లు పెట్టుకుంటోంది, రోధిస్తోంది. ఇక వాళ్ళ జర్నలిస్టులైతే, ఇక పాకిస్తాన్ సామా టీవీలో కనుక మీరు చూడాలి, ఉర్దూ జర్నలిస్టులు ఒక్కొక్కరు కూర్చొని ఏడుపులు అన్నమాట. లష్కరే తోయిబా ఉగ్రవాది అబ్దుల్ రవూఫ్ అంత్యక్రియల ఊరేగింపు పూర్తిగా అయ్యేంత వరకు పాకిస్తాన్ సైన్యము, పోలీసులు, ఇక పాకిస్తాను గూఢచారి వర్గానికి చెందినటువంటి వాళ్ళు, ఆ ఇంటెలిజెన్స్ అధికారులు, వీళ్ళందరూ అందులో పాల్గొన్నారు. ఆ సందర్భంగా
భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ వీళ్ళందరూ ఎవరు? పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు, ఆ చచ్చిపోయిన ఉగ్రవాది గాడి తాలూకు మరికొంతమంది ఉగ్రవాద బ్యాచ్ ఉంటారే, ఆ బ్యాచ్, వాడి ఫ్యాన్స్, వాడు ట్రైన్ చేసినటువంటి వాళ్ళు ఉంటారు అక్కడ యువకులు, వీళ్ళందరూ కలిసి భారతదేశానికి వ్యతిరేకంగా నినాదాలు కూడా చేశారు ఆ కార్యక్రమంలో. అంతేకాదు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ఆ చచ్చిపోయిన ఉగ్రవాదుల శవపేటికల ముందు తలలు వంచి నిలబడి ఏమిటేమిటో వాళ్ళ భాషలో ఏదో చదువుతున్నారనమాట. అంటే ఈ ఉగ్రవాదులు జన్నత్కు వెళ్ళుగాక, అంటే ఈ ఉగ్రవాదులు స్వర్గానికి వెళ్ళుగాక, ఈ టైప్లో ఏదో చదువుతున్నారు అక్కడ నిలబడి. అవన్నీ కూడా సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఎప్పుడు అండి పాకిస్తాను మాకేం సంబంధం లేదు ఉగ్రవాదులతో అన్నట్టుగా ఉంటుంది. కానీ వాళ్లకు స్థావరాన్ని ఇచ్చేది పాకిస్తానే, వాళ్ళని పెంచి పోషించేది పాకిస్తానే, వాళ్ళకి తిండి పెట్టేది పాకిస్తానే, వాళ్ళకి ఫైనాన్సింగ్ చేసేది పాకిస్తానే. అంతెందుకండి, అంతర్జాతీయ ఉగ్రవాదిగా పేరు పొందిన లాడెన్ ఏ దేశంలో దొరికాడు? పాకిస్తాన్లో దొరికాడు. అంటే పాకిస్తాన్లో ఆశ్రయం పొందాడు. పాకిస్తాన్ యొక్క ప్రభుత్వ సహాయ సహకారాలు లేకుండా ఆ దేశంలో అంత పెద్ద అంతర్జాతీయ ఉగ్రవాది ఆశ్రయం పొందగలడా? ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు కూడా ఒక్కొక్క ఉగ్రవాద స్థావరము అసలు మనం చూస్తుంటే షాక్ అయిపోతాం. ఆపరేషన్ సింధూర్లో ఏ ఉగ్రవాద స్థావరాలు అయితే ధ్వంసమయ్యాయో అందులో ఒకటైతే ఆ మసూద్ అజర్ గాడు ఉంటాడే, వాడి ఫ్యామిలీ వాళ్ళందరూ ఉంటారు కదా, ఆ ట్రైనింగ్ ఇచ్చే 18 ఎకరాలలో పెద్ద బంగళా ఉంటుందండి. ఆ పక్కనే ఒక మసీదు ఉంటుంది. 18 ఎకరాలు. ఏది పాకిస్తాన్ ప్రభుత్వానికి తెలవకుండా 18 ఎకరాలలో ట్రైనింగ్ క్యాంపులు అవన్నీ ఎట్లా నిర్వహించగలుగుతారండి? ఆలోచించండి. అంటే పాకిస్తాన్ ప్రభుత్వం డైరెక్ట్గా సహాయం చేస్తుంది ఉగ్రవాదులకు. ఈ విషయం మనకు తెలుసు, భారతీయులకు తెలుసు, భారతీయులు నమ్ముతారు, తెలుసు. మ్యాటర్ అది కాదు. ఈ విషయాన్ని ప్రపంచ దేశాల ముందు పెట్టి ఎవిడెన్సెస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. భారతదేశం అదే చేయబోతోంది నెక్స్ట్. ఈ ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసుకుని ప్రతి అంతర్జాతీయ మీటింగ్లోనూ ఈ విషయం గురించి భారతదేశం మాట్లాడబోతోంది. పాకిస్తాన్ను మరింతగా ఏకాకిని చేయబోతోంది. పాకిస్తాన్కు IMF నుంచి డబ్బులు రాకుండా చేయబోతోంది. పాకిస్తాన్ను అంతర్జాతీయంగా గ్రే లిస్టు పెట్టి వాళ్లకు ఫైనాన్షియల్గా ఏ హెల్ప్ రాకుండా చేయబోతోంది, పెట్టుబడులు రాకుండా చేయబోతోంది. ఇవన్నీ అండి నరేంద్ర మోదీ గారు ఎక్కడికక్కడ అంతర్జాతీయంగా పాకిస్తాన్ను ఉక్కిరి బిక్కిరి చేయడానికి ఈ ఎవిడెన్సెస్ బాగా పనికొస్తాయి. ఎవిడెన్స్ అనేది చాలా చాలా ముఖ్యం. అసలు ఎంత ముఖ్యమంటే ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను, మరో వీడియోలో మరికొని మాట్లాడదాం. కసబ్ గాడండి ఆ ముంబై దాడులు జరిగినటువంటి టైంలో మాకు సంబంధమే లేదు, ఆ తీవ్రవాదులతో అసలు మాకు సంబంధమే లేదు అని పాకిస్తాన్ వాదించడం మొదలుపెట్టింది. ఆ కసబ్ గాడిని ఒక్కడిని పట్టుకున్నందుకు పాపం ఒక కానిస్టేబుల్, మహారాష్ట్రకు చెందిన ఒక కానిస్టేబుల్ తుకారాం ఓంబ్లే, నాకు తెలిసి ఆయన పేరు, తన ప్రాణాలు పోతున్నా, తన ఒంట్లో తూటాలు దిగుతున్నా ఆ కసబ్ గాడిని గట్టిగా పట్టుకున్నాడండి. వాడిని చంపలేదు, కావాలని గట్టిగా పట్టుకున్నాడు. సో దట్ వాడు ఎవిడెన్స్ గా ఉపయోగపడతాడు ప్రపంచం ముందు పెట్టడానికి అని. ఒక్కసారి వాడిని పట్టుకునేసరికి ఇక కసబ్ గాడు ఎవడు, వాడి తల్లి ఎవరు, వాడి తండ్రి ఎవరు, వాడి బావోడు, వాడి బామ్మర్దేవుడు, వాడి తాతేవుడు, వాడు ఎక్కడున్నాడు, ఎక్కడ చదివాడు, ఎక్కడ తిన్నాడు, ఎక్కడ పెరిగాడు, ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నాడు, ఈ విషయాలు వివరాలు మొత్తం భారతదేశం ప్రపంచం ముందు పెట్టగలిగింది. లేకపోతే ఆ తెహవూర్ రాణా అనేవాడిని అమెరికా వాళ్ళు ఇన్ని రోజులు జైల్లో ఎందుకు పెట్టారనుకున్నారు? మన భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆధారాలు కసబ్ వల్ల ఆ స్థాయిలో ప్రపంచానికి అర్థమయ్యింది. ప్రపంచంలోని చాలా దేశాలకు తెలుసు పాకిస్తాన్ దగ్గర తీవ్రవాద స్థావరాలున్నాయని తెలుసు, అన్ని చేస్తూ ఉంటాయని తెలుసు. కానీ వాళ్ళకి సంబంధం లేని విషయం కాబట్టి పెద్దగా పట్టించుకోరు. దాని ఇంపాక్ట్ మనకు పడుతోంది కాబట్టి మనము గట్టిగా మాట్లాడుతూ ఉంటాము, చర్యలు తీసుకోవాలని చెప్పి మాట్లాడతాం. కానీ చర్యలు తీసుకోవాలి అనగానే ప్రపంచం ఏమంటుందంటే ప్రూఫ్స్ ఏవి అంటుంది. పహల్గామ్లో తీవ్రవాదులు వచ్చి 26 మందిని పొట్టన పెట్టుకున్న తర్వాత భారత ప్రభుత్వము కనిపెట్టి, ఒరే వీళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చారు, పాకిస్తాన్ చెందినటువంటి వాడు ఉన్నాడు ఇందులో, అంతకుముందు వీడు పాకిస్తాన్ సైన్యంలో కూడా పనిచేశాడు, వీడు ఫలానా తీవ్రవాది అని చెప్పి వాడి ఫోటో రిలీజ్ చేసి వాడి విషయాలు వివరాలు చెప్పినా గానీ ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు ప్రూఫ్స్ కావాలి, ఇంకా మాకు ప్రూఫ్స్ కావాలని చెప్పి మాట్లాడుతూ ఉంటాయి. సో అందుకని చెప్పి ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు చచ్చిపోయిన తీవ్రవాదుల శవాల ముందు ఏడుస్తూ ఆ అంత్యక్రియలలో పాల్గొంటూ అక్కడ ప్రార్థనలు చేస్తూ ఆ అంత్యక్రియలలో భాగంగా అవన్నీ చేసిన మొత్తం ఫోటోలు, వీడియోలు ఇప్పుడు నెక్స్ట్ మనకు ఎవిడెన్స్ కు చాలా చాలా కీలకం అన్నమాట. సో పాకిస్తాన్ యొక్క ఊదా రంగు వెలసిపోయి అది తీవ్రవాద దేశము అన్న విషయము మరోసారి ప్రపంచంలోని చాలా దేశాలకు స్పష్టంగా అర్థమవుతుంది. అది విషయం. ధన్యవాదాలు.